దేవాతి దేవునికి మొదటిగా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆత్మీయ తండ్రికి వందనాలు, వారి కుటుంబానికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల సమయం దేవుడు మరి గొప్ప భాగ్యం ఇచ్చారు మనకి. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందారు తండ్రి. మరి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు గనక ఇంకా రావాల్సిన బిడ్డలు మరి అనేకులు ఉన్నారు. త్వరపడి వచ్చినట్లయితే మరి సమయం ముందుకు కొనసాగిపోతుంది గనక, సమయం మన కోసం ఆగదు గనక రావాల్సిన బిడ్డలు త్వరగా రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. ఆ రీతిగానే మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన అపరంజి పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు నాన్న. గడిచిన దినములన్నిటా నీ ఉచితమైన కృపలో, ఉన్నతమైన ప్రేమలో మమ్మల్ని, మా కుటుంబాలని దేవా మీరు ఎంతగానో ప్రేమించి మా సంఘాన్ని, గ్రామాన్ని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని ఇప్పటివరకు ప్రభువా క్షేమాన్ని ఇచ్చి ప్రభువా క్షేమంగా ఉంచి నీ కృపలో మా పనుల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో ఇదిగో నాన్న ఫిబ్రవరి 14వ తారీఖున ప్రారంభించిన ఉపవాస ప్రార్థనలో ప్రతి రాత్రి మీరు అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం బాబు. దేవా నీకే స్తుతులు నా తండ్రి, నా దేవా, నా ప్రభువా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభువా నీకు స్తుతులు 16వ తారీఖున ప్రభువా నీకు స్తుతులు మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి అద్భుతంగా ఆల్ నైట్ ప్రేయర్ జరిగించిన గొప్ప దేవా నీకు స్తుతులు. ఈ రాత్రి కూడా ప్రభువా మీరు మాతో ఉండి మాలో ఉండి అద్భుతంగా మీ కార్యాన్ని జరిగించండి. అలాగే దేవా ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి దేవా నీకు వందనాలు. రావటానికి ప్రభువా సిద్ధ మనసు ప్రతి ఒక్కరికి నాకు అందరికీ దయచేయండి నాన్న. అలాగే ప్రభువా నీకు స్తోత్రాలు. ఇప్పుడు వాక్యానుసారంగా ప్రభు వాక్యంలోకి వెళ్ళిచుండగా నీ వాక్యాన్ని మాకు బోధించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్య సత్యాన్ని గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అలుపులం ప్రభువా యోగ్యులం తండ్రి, యోగ్యత అర్హత మాకు లేదు కానీ ప్రభువా కేవలం నీ కృపను బట్టే నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి రాత్రి ప్రభా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని అద్భుతంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం కూడా ప్రభా మీరు మాలో ఉండి మాతో ఉండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ కమ్మని మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి దేవా నీకు స్తోత్రములు. నీ మాటలో శక్తి ఉన్నదయ్యా, నీ మాటలో బలం ఉన్నదయ్యా. నీ మాట మమ్మల్ని బ్రతికించేది దేవా నీకు స్తోత్రములు. నీ స్వరమెత్తి ప్రభువా నీ కమ్మని మెల్లని స్వరముతో నాతో మా అందరితో కూడి వచ్చిన బిడ్డలందరితో మీరే మాట్లాడి మీ నామ మహిమార్థమై ప్రభువా మేమందరం వినగల మనస్సు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. అల్లరిని ఆటంకాన్ని యేసు నామంలో లయపరచండి. నిద్రశక్తులను అల్లరి శక్తులను యేసు నామంలో బంధించండి దేవా నీకు స్తోత్రాలు. కేవలం ప్రభువా మీరు మాత్రమే మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నీ మాట ద్వారా మమ్మల్ని స్థిరపరిచి వాడుకోమని నిలబడుచున్న నానా ఎందుకీ పనికిరందని ప్రభువా నీకు స్తోత్రాలు. నీ పక్షంగా ప్రభువా నిలబడి ఉండగా నా నోటికి బోరగా ఉండి ప్రభువా నాతో నీ బిడలైన నీ ప్రియులైన బిడలైన అందరితో ప్రభువా మేము ప్రియమైన పిల్లలం అన్నావు కనుక ప్రభువా నీ ప్రియమైన పిల్లలమైన మా అందరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నీ మాటలు ప్రభువా నీకు స్తోత్రములు మా నోటికి అందించి ప్రభువా నీకు స్తోత్రములు. అయా మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి ఎత్తిపట్టి వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం, ఎంతో రుణస్థులనైనా నేను మరి ఏ మంచి లేని దాన్ని, మరి మాట కూడా సరిగ్గా రానటువంటి దాన్ని
దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి ఇటు భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి చిన్న వాక్యాన్ని చదువుకొని మరి దేవుని మాట్లాడిందాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. చాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్యం మనకందరికీ తెలిసిన వాక్యమే గనక మరి దేవుడు తన కృపను బట్టి దయను బట్టి మరి దేవుడు ఎంతగానో మరి మనల్ని ప్రేమించి రాత్రికాల సమయం ఆయన మరి మనతో మాట్లాడిన ఉన్నారు గనక ఈ మార్త మరియా ఎవరంటే లాజరు అక్క చెల్లెళ్ళు. లాజరు యొక్క అక్కలన్నమాట వీళ్ళిద్దరు. అయినప్పుడు ఆ గ్రామానికి ప్రభువారు మరి వచ్చినప్పుడు మరి ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుందంట. మార్త ఆయనను తన ఇంట్లోకి చేర్చుకుంది. ఆయనను తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆమెకు మరియా అను సహోదరి ఉందంట. మనకు తెలిసిన వాక్యమే గనక మరి మరియా అను సహోదరి ఉంది. మార్త మరియా అక్క చెల్లెలిద్దరు. అయితే ఆమె ప్రభువారిని ఇంట్లో చేర్చుకుంది. ఏంటంటే మరి దేవుడు మరి మా ఇంటికి రావాలని ఆశతో మరి ప్రభువారిని వాళ్ళ గృహానికి ఆహ్వానించుకున్నది. కానీ విస్తారమైన పనులు అనేకమైన పనులు పెట్టుకుందనమాట. ప్రభువారు వచ్చారని తొందరపడుతుంది, ఉరుకులు పెడుతుంది. ఆ పని చేయాలి ఈ పని చేయాలని ఎంపర్లాడతా పని చేస్తుంది. చేసి ఇసుకు పుట్టింది ఏమో ఒకవేళ. అప్పుడు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తున్నా కదా, నా సహోదరి ఉంది కదా, నా సహోదరి నాతో ఉంది, మరి నా సహోదరి ఏ పని చేయట్లేదు గనక మరి నీకు చింత లేదా అని ప్రభువారిని అడుగుతుంది. ప్రభువా నీకు చింత లేదా అయ్యా ప్రభువారిని అడుగుతుంది. ఆయనకు చింతంట. ఆ పని చేసి ఎంపర్లాడుతా పని చేస్తుంది. చేయవలసిన పనేదో చేయరాని పనేదో ఆ సమయంలో ఆమెకు తెలియలేదేమో. ఆ రీతిగానే మరి ఆమె మరి విస్తారమైన పనులు పెట్టుకొని మరి ప్రభువారు వచ్చారని భోజనం చేయాలని మరి విందు చేయాలని అవి చేయాలి ఈ చేయాలని చేయటం మంచి పనేలే. కానీ అది మరి ప్రభువారు మరి అంటున్నారు కదా, ప్రభువా మరి నేను ఒక్కదాన్నే పని చేస్తున్నా ఒంటరిగా, మరి నా సహోదరు రావచ్చుగా, ఆమె పని చేయట్లేదు కనుక నీకు చింత లేదా అని అడుగుతుంది ప్రభువారిని. అందుకు ప్రభు నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. అది మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మనకి ఈ లోకానుసారంగా ఎన్నో పనులు ఉండొచ్చు. కొంతమంది బయట పనికి వెళ్తే అందరికంటే నేను పనికి వెళ్తాను గనక నాకు తెలుసు గనక పనికి వెళ్ళినప్పుడు పని చేసేటప్పుడు అందరికంటే నేను ముందెళ్ళాలని అసలు ఎంత తొందరగా మరి ముందెళ్తూ ఉంటారు. మరి నేను కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాలని తొందరగా వేసినా కూడా వాళ్ళతో పాటు కొద్దిగా తక్కువగానే ఉంటా. మరి కొంతమంది చేయగలిగిన వాళ్ళు అయితే
కొంతమంది మామూలుగా సాక్ష్యం కూడా చెప్తూ ఉంటారు, నేను అందరికంటే ముందే పని చేస్తా. నేను విన్నాను అలాంటి సాక్ష్యాలు. పనిలో నేను అందరికంటే ముందే ఉంటా, అందరికంటే నేను బాగా పని చేస్తానని చెప్తారు. నిజమే ఆ మాట, చేస్తారు, బాగా పని చేస్తారు. కానీ ఈ లోకంలో ఎన్ని రకాల పనులు, జీవనోపాధి కొరకు అనేకమైన పనులు ఉన్నాయి. కానీ ఇవన్నిటికంటే కూడా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటేనంట. అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచు విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరి అంట ఉత్తమమైనది ఎన్నుకుందంట, ఉత్తమమైనది ఎన్నుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదంట. మరి అంట యేసు ప్రభువు పాదాల దగ్గరే కూర్చొని ఆయన మాటలు వింటా ఉందంట. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటని కూడా ఆమె శ్రద్ధ కలిగి ఆసక్తితో ఎంతగానో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి ఆయన వైపే చూస్తూ ఆయన మాటలు వింటా ఉన్నదంట. ప్రభువారు చెప్తున్నాడు, మరి ఉత్తమమైన దాన్ని నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు విచారపడుతున్నావు, కానీ మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది గనక అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఈ దినముల్లో మరి మనం ఏ పని చేస్తున్నాం? దేవుని పని మీద మనం ఆసక్తి కలిగి ఉంటున్నామో, లోకం పని మీద మనం ఆసక్తి కలిగి ఉంటున్నామో, మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లోకానుసారంగా మరి అనేకమైన పనులు మనం చేస్తాం, కానీ మరి లోకానుసారమైన పని చేసినప్పుడు సాయంత్రానికే మనకి ప్రతిఫలం వచ్చిద్దని ఆ ప్రతిఫలం కోసం మరి కేజీల పత్తికి వెళ్ళినప్పుడు అయితే అస్సలు ఒకళ్ళ మించి ఒకళ్ళు అంత శ్రద్ధ కలిగి అందరికంటే నేనే ఎక్కువ పత్తి తీయాలని ఎంత అసలు అన్నం తినరో నీళ్ళు తాగరు, అంత ఆసక్తితో మరి లోకానుసారమైన పని మనం చేస్తున్నాం. కానీ దేవుని పని ఎంతవరకు చేస్తున్నాం మనల్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి. దేవుని పనిలో మన వంతు ఎలా ఉంది, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు మన పని మరి దేవునిలో సఫలమవుతుంది, ఎంతవరకు దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు ఎంతవరకు నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని విని ఏ రీతిగా ఆ వాక్యాన్ని మనం మరి మన జీవితంలో అవలంబించుకుంటున్నాం, ఏ రీతిగా మరి మనం ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని మనం దేవుని సన్నిధికి వచ్చే మనం కూడా దేవునిలో మన జీవితాన్ని సరిచూసుకోవాలి. లోకానుసారంగా పత్తికి వెళ్ళినప్పుడు సాయంత్రానికి నీకు ఎన్ని కేజీలు అవుతాయో నీకు తెలుస్తుంది. మరి ప్రార్థనకు వెళుతున్నాం, కానీ మన ప్రార్థన ఎలా ఉంటుంది, మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన పని ఇది గొప్ప బహుమానం. దేవుడు చెప్తున్నాడు, అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతూ విచారం కలిగి ఉంటున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మరీ ఏర్పరచుకుంది కనుక అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, కానీ దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా, ఆయన మాటను మనం ఎంతవరకు ఆశ్రయంలో పెడుతున్నాం, ఎంతవరకు ఆయన మాటను ఆశ్రయించి బతుకుతున్నాం అనేది ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు గనక లేకపోతే మనం ఎన్ని రోజులు వచ్చి కూర్చొని వెళ్ళినా ఫలితం లేదు. చివరికి వచ్చి ఏమైందంటే వచ్చిపోయి అలవాటు ప్రకారం ఆచారం ప్రకారం ముఖస్థుతికి మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే చివరికి మన బతుకు శూన్యం. ఎంత భక్తి చేసినా బూడిదలో పోసిన పన్నీరే మన జీవితం. పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోతే ఏమైంది, దానికి విలువ ఉంటుందా? ఉండదు. కనుక మరి మన జీవితం మరి పన్నీరు వలె మరి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మనం గడికినట్లయితే గొప్ప బహుమానం మనకు ప్రభువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అది కనపడని బహుమానం. అది మనం ఈ జీవనాన్ని సాలించిన తరువాత గొప్ప బహుమానం మనకి ఇవ్వటానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు. అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా మార్తవలే విస్తారమైన పనులు పెట్టుకొని ఈ లోకానుసారమైన పనుల మీద మన మనస్సు నిలిపి ఆ రీతిగానే మనం నడుచుకున్నట్లయితే మనకి మరి నరకమే శరణం అన్నమాట. చివరికి మనం చేసిన భక్తి అంతా వ్యర్థమే. కనుక
మరి మార్తా మరియా ఏ రీతిగా మరి వాళ్ళిద్దరిలోనే వ్యత్యాసం, అక్కా చెల్లెళ్ళే రక్త సంబంధులు, వాళ్ళిద్దరిలోనే వ్యత్యాసం కనబడుతుంది. లోకానుసారమైన పని చెల్లెలు చేస్తుంది, మరి అక్క అయితే ఉత్తమమైనది ఎన్నుకున్నది. ప్రభువారు అంటున్నారు, అమ్మా అది ఆమె ఎన్నుకున్నది కనుక ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదని చెప్తున్నారు. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది, దేవుని పని చేస్తుంది. దేవుని పని నువ్వు చేస్తున్నావా? ధన్యురాలివి. నీ కొరకు బహుమానం ఉంచబడింది, నీ కొరకు గొప్ప జీవ కిరీటాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ బహుమానాన్ని, ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో ఒకవేళ దేవుణ్ణి మరి క్రమం కలిగి క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నావా, నీకంటే ధన్యురాలు ఇంకా ధన్యులు ఉండరు. అంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు గనక ఆ రీతిగా నువ్వు సాగిపోయినట్లయితే నువ్వెంతో ధన్యురాలో, నేనెంతో ధన్యుడు. మరి ఆ రీతిగా ఉండకుండా గనక అలవాటు ప్రకారం, ఆచారం ప్రకారం ఏదో ఆదివారం వెళ్ళాలి కదా అని చెప్పి వచ్చి ప్రతి రాత్రి రావాలి కదా నా అవసరాలు, ఈ లోకానుసారమైన మరి బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలని, బిడ్డలు కలగాలని, అనేకమైన మరి చదువుల్లో ముందుకు ఇవన్నీ అవసరమేలే. కానీ ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఒక మాట చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ నేను ఇస్తాను, మీకు ఏం కావాలో నాకు తెలుసు అన్నాడు. తల్లిదండ్రులకు తెలియపోవచ్చు మన అవసరాలు, మన పరమ తండ్రికి సమస్తము మనకి ఏ సమయంలో ఏది అవసరం ఆయనకు తెలుసు. ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మనకిచ్చే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ రీతిగా మరి ఆయన పని చేయమని మరి దేవుడు చెప్తున్నాడు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. సమరయ స్త్రీ మరి ఆమె మధ్యాహ్నం వేళ మరి నీళ్ళ కోసం వచ్చినప్పుడు మరి ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు మరి ప్రభువారు ఆమెతో మాట్లాడాలని చెప్పి దేవుడు మరి ఎంతగానో ఆశ కలిగి ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ ఆమె ఈయన మెస్సయ్య కాడ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురుగాని రండిని తన మనస్సు మార్చుకొని ఆమె హృదయం కదిలించబడి మరి ఆమె ఊర్లోనికి వెళ్ళి ఊరందరినీ కదిలించుకొని ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చింది. జనమంతా కదిలొచ్చారంట, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవని రండి మీరు చూదురుగానని తీసుకొచ్చినప్పుడు ఆ ఊరి వారంతా కూడా ప్రభు దగ్గరికి వచ్చారంట. అప్పుడు ఆమె మనస్సు మార్చుకొని దేవుని పని చేసింది. అక్కడే అంటారు యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే, శిశువులు ఆహారం తేటానికి వెళ్ళినప్పుడు మరి ప్రభువారు మరి ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుచు ఉన్నప్పుడు ఆమె చెప్పినవన్నీ మరి మనకు తెలుసు. ఆ వాక్యం చెప్పినవన్నీ మరి ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురుగా రండి అని చెప్పి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళందరిని తీసుకొచ్చినప్పుడు ఇంతలో ప్రభువారు ఆమెతో మాట్లాడేటప్పుడంట శిశువులు వచ్చారంట. శిశువులు వచ్చి అయ్యా మరి ఆమెతో మాట్లాడుతుంటే మనసులో ఏంటి ప్రభువారు ఏమితో మాట్లాడుతున్నారని బాధపడ్డారంట. మనసులో అనుకున్నారంట కానీ అడగలేదంట. సరే అప్పుడు ఆమె ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువారిని మరి 32వ వచనం చదువమ్మా. అందుకు ఆయన భుజించుటకు, ఇంకొంచెం పైనుంచి చదువు, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను నేమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. ఆయన భుజించుటకు, అందుకు ఆయన అంటాడు భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది అని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకరితో వాళ్ళు చెప్పుకున్నారంట. ఇంకేమైనా ఆహారం ఉందేమో, ఇంకెవరైనా తెస్తారేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. అనుకునే సమయంలో యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు
ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించితేనంట మన ప్రభువారికి ఆహారం పెట్టినట్టంట. మన ప్రభువారు చెప్తున్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పాడంట. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. తండ్రి పని చేసే వారంగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆయన పని తుదముట్టించాలంట. అంటే తుదముట్టించడం అంటే చివరి వరకు, మరణం వరకు మనం నమ్మకం కలిగి ఉండాలి. ఏదో కొంతకాలం చేసి కొంతకాలం వదిలేసేది కాదు భక్తి. నేను బాగానే చేస్తున్నాను మనం అనుకుంటాం, కానీ కొంతకాలం చేసి నేను ఇప్పుడు వరకు బాగా చేశాను ఇక ఇప్పుడు చేయకపోతేలే అనుకునేది కాదు మన భక్తి. తుదముట్టించడం అంటే మన ప్రాణం పోయే అంతవరకు కూడా ఆయన పనిలో మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన పని మనం తుదముట్టించడం అంటే చివరి వరకు మనం ఆయన పని చేసిన మరణం వరకు ఆయన నమ్మకంగా పనిచేస్తే ఆయన మనకి గొప్ప భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన పని తుదముట్టించాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మరి తండ్రి చిత్తం మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఆయన పని ఎంతవరకు చేస్తున్నాం, లోకానుసారమైన పని ఎంతవరకు చేస్తున్నాం, దేవుని పని ఎంతవరకు చేస్తున్నాం, మనం ఒక్కసారి మనల్ని మనం గ్రహించుకోవాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో నెహెమ్యా మరి పడిపోయిన ప్రాకారాలని, పడిపోయిన మందిరాలని మరి ఆయన ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీటితో మరి దేవుని పని చేసి, మరి ఉపవాసం ఉండి దేవుని పని చేసి ఆయన పని మరి సమస్తం సక్రంగా మరి దేవుని పని అంతటినీ నమ్మకంగా చేసి ఉపవాసం ఉండి ఆయన పని చేసి ఆయన చిత్తానికి లోబడి ఆయన పనిని నెరవేర్చాడు. పడిపోయిన ప్రాకారాలను కట్టించారు, పడిపోయిన మందిరాన్ని కట్టించి దేవుని పని సంపూర్తి చేశారు. నెహెమ్యా సంపూర్తిగా దేవుని పని చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఆ రీతిగానే మరి మనం కూడా దేవుని పని చేసేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలని మరి దేవుడి రాత్రికాల సమయం సెలవిచ్చారు. ఎంతవరకు మనం దేవుని పనిలో నమ్మకంగా ఉంటున్నాం, ఎంతవరకు ఆయన పని మనం చేస్తున్నాం, ఎంతవరకు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన పని చేసేవారిగా మనం ఉండవు. మనల్ని మనం ఒకసారి గ్రహించుకొని మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకొని మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చించే విధంగా మరి మన విశ్వాసాన్ని మనం వస్తున్నాం, వెళుతున్నాం, మన భక్తి జీవితం ఎలా ఉన్నదో ఆయన ఆజ్ఞల్లో, ఆయన కట్టడలో మనం నెరవేర్చేవారిగా ఉంటున్నామా లేదా అనేది ప్రతిదినం మనల్ని మనం పరీక్షించుకొని మన విశ్వాసాన్ని పరిశోధించి తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా సాగిపోయి ఆయనకు మహిమకరంగా, మనకి మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మనం అందరం దేవుని సన్నిధిలో సాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుని సన్నిధిలో ముగిస్తున్నా. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రము, 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 స్తోత్రము. మహోన్నతుడా మీకు వందనాలు, మహాగణుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయం ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేనా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మేము ఉంటున్నామా లేదా అయ్యా? ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మాకు సహాయం చేయండి అయ్యా. ఒక్కసారి మమ్మల్ని మేము పరిశోధన చేసుకొని మా విశ్వాస జీవితాన్ని ప్రభువా పెంపొందించుకోవటానికి, మా విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవటానికి మాకు సహాయం చేయండి. దేవానికి వందనాలు, దేవానికి స్తుతులయ్యా. నిజమేనానా అయ్యా, నీ సన్నిధికి వచ్చి ప్రభువా మేము ఎంతవరకు నానా నీ మాటలు ప్రభువా మేము తలపోసుకుంటున్నామో, ఎంతవరకు నీ మాటలు నెవరు వేసుకుంటున్నామో,
ఎంతవరకు నీ సన్నిధిలో భక్తి జీవితంలో మేము ముందుకు సాగిపోతున్నామో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ చిత్తానుసారంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేయండి దేవా. నీ చిత్తానుసారంగా ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకొని నీ పని చేసే బిడ్డలుగా మేము అందరం ప్రభువా నీ బిడ్డలుగా అయా నీ ఎదుట ప్రభువా నీకు స్తుతులు నాన్న. అయా నీ కొందనాలు. మా యొక్క నా తండ్రి విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకటానికి మాకు సహాయం చేయండి దేవా. అయా నీకు స్తుతులు నాన్న. మార్తా మరియల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా దేవా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని ఏర్పాటు చేసుకున్నదని అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ప్రభువా ఈ రాత్రికాల సమయం మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాన్న. ఆ రీతిగానే ప్రభువా మేము ఉత్తమమైన వాటిని ఎన్నుకొని ఉత్తమమైన నీ పాదాల దగ్గర గడిపే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని దృఢపరచండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా అయా నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి మరణం వరకు నీకు నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయమని, నమ్మకమైన బిడ్డలుగా సాగిపోయే గొప్ప ధన్యత నాకు మాకందరికీ దయచేయమని, ఎన్న వర్తమానం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, తదుపరి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి వినయముతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.